హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మనము ఆర్చిడ్ ప్లాంట్స్ కోసం బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే చేసుకున్నాం. నేనైతే 2 బనానా పీల్స్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని మనం నైటు ఒక 500 ml వాటర్లో సోక్ చేసుకుంటే, అంటే నానబెట్టుకుంటే తెల్లవారేసరికి మనకు ఆర్చిడ్ ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చిన్న పీసులుగా కట్ చేసేసాను. చాలా మంచిదన్నమాట బనానా పీల్ వాటర్ ఆర్చిడ్స్కి. మరి హెల్తీగా గ్రో అవుతాయి, అంతేకాకుండా గ్రీనిష్గా ఉంటాయి. చూడండి, ఇది ఓవర్ నైట్ సోక్ చేసాను. కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ బనానా పీల్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా క్రష్ చేస్తున్నాను. అలా మెత్తగా పిసికేసిన తర్వాత దానిలో ఉన్న పోషకాలంతా మనకు వాటర్లోకి వచ్చేస్తాయి. దీన్ని మనం 2 లీటర్స్ వాటర్లో 500 mlని 2 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకొని దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఆర్చిడ్ ప్లాంట్స్కి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను బాగా క్రష్ చేస్తున్నాను. దీనిలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇలా మనం ఆర్చిడ్స్కి వారానికి ఒక్కసారి బనానా పీల్ వాటర్ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా గ్రో అవుతాయి, రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా కొత్తగా బుషీగా ఫ్లవర్స్గా కూడా ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. సో ఆర్చిడ్కి బనానా పీల్ ఫర్టిలైజర్తో పాటు మనం అప్పుడప్పుడు బియ్యం కడిగిన రైస్ బియ్యాన్ని నానబెట్టుకొని ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత అవి కూడా 500 ml వాటర్లో ఒక 5 స్పూన్ల బియ్యం వేసి నానబెట్టుకొని వాటిని కూడా మనం ఫర్టిలైజర్గా అందించవచ్చు. సో ఇప్పుడైతే నేను వాటర్లో పిసికేసాను. దాన్ని నేను డైల్యూట్ కూడా చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత నేను ఫిల్టర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఏ చెత్త పోకుండా మనం స్ప్రేయర్లోకి ఫిల్టర్ చేసేసుకుంటున్నాం. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న వాటర్ని మనం ఆర్చిడ్స్కి అయితే స్ప్రే చేస్తున్నాం. జస్ట్ మిక్స్ చేస్తే సరిపోతుంది, ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఆర్చిడ్స్కి. సో మీరు చూస్తున్నారు కదా, నా అన్ని ఆర్చిడ్స్ చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి అన్నమాట. సో మనం ఇలా సెమీ షేడ్లో ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. మనం ఇలా మిక్స్ చేసుకోవడం, వారానికి ఒక్కసారి బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది మిక్స్ చేసుకుంటే హెల్తీగా గ్రో అవుతాయి ప్లాంట్స్. చూస్తున్నారు కదా, ఆర్చిడ్స్ అన్నీ ఫుల్ గ్రీనరీగా ఉన్నాయి. వీటిలో పొటాషియం ఉంటుంది కాబట్టి ఆర్చిడ్స్కి సరిపడా పోషకాలు అనేది అందుతూ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు షేర్ చేసిన టిప్ కూడా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తాను. అవి ఖచ్చితంగా మీరు ప్లాంట్స్ గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.